formation of Telangana, what is the change you have observed? Can you tell? And నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఐ థింక్ బేసికలీ మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసినారు. ప్రిలిమ్స్ మెయిన్స్లోనేమో మీ యొక్క పర్ఫార్మెన్స్, మీ స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వేరేస్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఏమడుగుతారు, ఇంటర్వ్యూలో షుడ్ బికమ్ ఎ బ్యూరోక్రాట్, హౌ డూ యూ అడ్మినిస్టర్ ద ఇష్యూస్, అంటే పబ్లిక్ ఇష్యూస్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు, ఎలా వాటిని అడ్రస్ చేయగలుగుతారు, మీ స్కిల్స్ ఎలా ఉన్నాయి, యాటిట్యూడ్ అంటే మీ యొక్క దాన్ని ఎక్కువ గమనిస్తూ ఉంటారు. జనరల్గా నేను తెలుసుకున్నంత వరకు, నాకు అర్థమైనంత వరకు మోస్ట్లీ ఇంటర్వ్యూస్లో ఎక్కడో ప్రశ్నలు అడగరు. మీ సపోజ్ యూ సెట్ యూఆర్ ఫ్రమ్ ఆదిలాబాద్, క్వశ్చన్ మోస్ట్లీ అయితే ఆదిలాబాద్ రిలేటెడ్ ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క బయోడేటా, మీ ప్రొఫైల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. మోస్ట్లీ మీ చదువుకున్న చదువు కానీ, మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఐదర్ ఫ్రమ్ యువర్ స్టేట్, మీ స్టేట్ పర్స్పెక్టివ్లో కావచ్చు. మోస్ట్లీ ఆ క్వశ్చన్స్ అలా మీ రిలేటెడే ఉంటాయి. కానీ మనం ఏదో బాగా ప్రిపేర్ అయిపోతే సింపుల్ మీ యూఆర్ ఫ్రమ్ ఆదిలాబాద్, సింప్లీ సమ్ క్వశ్చన్ మే కమ్, ఆదిలాబాద్లో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది, ట్రైబల్ పాపులేషన్ ఎంత ఉంది, ఆదిలాబాద్లో మీ న్యూ స్టేట్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద చేంజ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ఆదిలాబాద్, అట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి జనరల్గా. సో ఉట్నూరు ప్రాంతంలో డే బిఫోర్ ఎస్టర్డే నేను అక్కడనే ఉంటుంది. ఐ వాజ్ తిరియాని, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, అక్కడే ఉంటా ఉంది. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ వాజ్ టాకింగ్ టు ద హెల్త్ డిపార్ట్మెంట్ పీపుల్. సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా గుణాత్మకమైన మార్పు వచ్చింది. అది ఏంటి అన్న అబ్జర్వ్ చేసినామని చెప్పగలుగుతాం. ఐటీడీ అనేది సార్ ముందు ఎక్కువ ఫోకస్లో లేకుండా ఫండ్స్ అనేది ఐటీడీకి ఎక్కువ వచ్చిన వల్ల దానివల్ల ట్రైబల్స్ అనేది డెవలప్ అయ్యారు. సెకండ్ సార్ అలాంగ్ విత్ ఐటీడీ సార్ ట్రైబల్స్ అనేది రిప్రజెంటేషన్ ఎక్కువ లంబాడీస్ ఇంకా గోల్స్ ఉంటాయి సార్. సో అది కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ అప్రోచ్. థర్డ్లీ సార్ అది కాదు నీకు వచ్చింది మంచి, అందరికీ మనకు వస్తుంది, నీకు కూడా మనకు వస్తుంది. 2014లో మన స్టేట్ వచ్చింది. 2015-16లో నేను ఆ ఉట్నూరు ప్రాంతము, తిరియాని, ఆసిఫాబాద్ ఆ ప్రాంతానికి వెళ్ళాను విత్ సమ్ అసైన్మెంట్. అప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉండేవాడిని. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు నన్ను పంపించిన ఉద్దేశం ఏంటంటే మొత్తం కూడా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా డయేరియాతో, టైఫాయిడ్తో చాలా సఫర్ అయిపోయేవాడు. సో ఊర్లు మొత్తం మంచాలకు ఎక్కినటువంటి పరిస్థితి. మరి దాన్ని అడ్రస్ చేయడానికి హైదరాబాద్ నుంచి డైరెక్టర్ హెల్త్, సెక్రటరీ హెల్త్, ఆల్ మెడికల్ టీమ్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి పంపించి మేము అక్కడ స్పెషల్ క్యాంప్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫీసులన్నీ హాస్పిటల్ చేసేసి ట్రీట్మెంట్ ఇచ్చడానికి అట్లా ఒక వార్ ఫుటింగ్లో మొత్తం గవర్నమెంట్ మెన్ అండ్ మెషినరీ వాజ్ డిప్లాయిడ్ టు ఆదిలాబాద్ టు అడ్రస్ దట్ ఇమీడియట్ ప్రాబ్లమ్. సో ఆ టైంలో 2015-16 చాలా డెంగ్యూ వైరల్స్ వచ్చినాయి. నేను నిన్న వెళ్ళాను, అంతకుముందు కూడా నేను రిపోర్ట్ తెప్పించుకున్నాను. యాజ్ హెల్త్ మినిస్టర్ వెళ్ళాను. నేను నా పర్స్పెక్టివ్ ఏముంటుందంటే హెల్త్ మినిస్టర్ వెళ్ళిన తర్వాత ఈ ఇయర్ డయేరియా కేసెస్ ఎన్ని, మలేరియా కేసెస్ ఎన్ని, డెంగ్యూ కేసెస్ ఎన్ని వచ్చినాయి, ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ అని అడిగినప్పుడు డిఎంఎన్హెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఒక సర్ప్రైజింగ్ రిపోర్ట్ ఇచ్చినారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే డ్రాస్టిక్గా పడిపోయింది డయేరియా, మలేరియా, డెంగ్యూ అండ్ వైరల్ డిసీజెస్. వాట్ ఈస్ ద రీజన్ అన్నప్పుడు 2 ప్రోగ్రామ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2 కార్యక్రమాల వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అంటే రోగం వచ్చిన తర్వాత నయం చేయడం కాదు, సరే రోగం వచ్చినప్పుడు నయం చేయాలి, అది ప్రభుత్వ బాధ్యత. అసలు రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, డిసీజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఒక 2 ప్రోగ్రామ్స్ తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఒకటి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. రెండవ ప్రోగ్రామ్ ఏంటంటే మిషన్ భగీరథ. ఈ 2 ప్రోగ్రామ్స్ ఎంత మార్పు తేగలిగినాయి అంటే అద్భుతమైన మార్పు వచ్చింది. పల్లె ప్రగతిలో ఏం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అంటే పల్లె ప్రగతిలో ఒక థంబ్ రూల్ పెట్టుకుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ. మన రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డంప్ యార్డు,
ఒక ట్రాక్టర్ విత్ ట్రాలీ, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇచ్చే మిషన్ భగీరథ కనెక్షన్, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్, సేఫ్ సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్. సో డంప్ యార్డ్ అంటే ఇంటింటికి చెత్త బుట్టలు ఇవ్వడము, చెట్లు పెద్ద ఎత్తున పెట్టడము, నర్సరీ ఏర్పాటు చేయడము, వైకుంఠ ధామం అంటే పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే భూమి లేని వాళ్ళు ఉంటే శవాన్ని తగలబెట్టడానికి పాపం స్థలం లేక ఏ చెరువు దగ్గరనో ఎక్కడనో పెట్టేవాళ్ళు. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవప్రదమైనటువంటి అంతిమ యాత్ర ఉండాలని అంటే తెలంగాణ ఒకే ఒక రాష్ట్రం, ప్రతి ఊర్లో వైకుంఠ ధామం, ప్రతి ఊర్లో నర్సరీ, ప్రతి ఊర్లో డంప్ యార్డు, ప్రతి ఊర్లో ట్రాక్టర్ విత్ ట్రాలీ, ప్రతి ఇంటికి చెత్త బుట్టలు ఇచ్చిన ద ఓన్లీ ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇస్ తెలంగాణ. ఆ ప్రోగ్రామ్ పల్లె ప్రగతి కింద చేశాం. దానివల్ల ఏమైంది, ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చాం. పొద్దున్నే ట్రాక్టర్ వెళ్ళి ఆ చెత్తను కలెక్ట్ చేస్తుంది. ఆ చెత్తను ఎక్కడ తీసుకెళ్తారు, డంప్ యార్డ్ కట్టాం. ఆ డంప్ యార్డ్లో దాన్ని ప్రాసెస్ చేస్తాం. సెగ్రిగేషన్, వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. డ్రై వేస్ట్ విల్ బి సెంట్ ఫర్ recycling, wet waste will be converted as ఎరువుగా మారుస్తాం. సో అది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినాం. చేయాలంటే ఒక ప్రాబ్లం ఏమొచ్చింది, ఇంతకుముందు 5 గ్రామ పంచాయతీలకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాడు తెలంగాణలో. ఆయనకు ఫోన్ చేస్తే ఈ ఊర్లో ఉన్నా అంటే ఆ ఊర్లో ఉన్నా అంటాడు, ఈ ఊర్లో ఉన్నా అంటే ఆ ఊర్లో ఉన్నా అంటాడు, ఏ ఊర్లో ఉన్నాడో తెలియదు. సో అందుకోసం ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నారు, ఎవ్రీ గ్రామ పంచాయత్ షుడ్ హ్యావ్ ఎ పంచాయత్ సెక్రటరీ. మేబీ 300-500 పాపులేషన్ ఉన్నా సరే ఒక ఆఫీసర్ని పెడితే రెస్పాన్సిబిలిటీ వస్తుంది అని మనం ఒకేసారి 9,500 పంచాయత్ సెక్రటరీస్ రిక్రూట్ చేసి, ఐ థింక్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్. 9,500 పంచాయత్ సెక్రటరీ రిక్రూట్ చేసి ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీ ఇచ్చాం, ట్రాక్టర్ ట్రాలీ ఇచ్చాం, డస్ట్బిన్స్ ఇచ్చాం. ఇంకొక కన్స్టెంట్ ఏమొస్తుంది, బడ్జెటరీ కన్స్టెంట్. అంటే ట్రాక్టర్లో డీజిల్ పోయాలంటే కష్టం, ట్రాక్టర్ డ్రైవర్కి జీతం ఇవ్వాలంటే కష్టం, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలంటే కష్టం. ఒక సిస్టమ్ అనేది ఉండేది కాదు. నార్మల్గా లోకల్ బాడీస్కు ఫైనాన్స్ కమిషన్ డబ్బులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఏమైతే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఎప్పుడో 3rd quarterలో వస్తుంది, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. అవర్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏప్రిల్. But the releases will be either once or twice in a year వస్తుంది. Till that time, how to run the gram panchayat is a local body government. So ఆ గ్యాప్ వాడడం వల్ల చాలా డిఫికల్టీ ఉండేది. సో మనం ఏం డెసిషన్ తీసుకున్నాం పల్లె ప్రగతిలో అంటే, ముఖ్యమంత్రి గారు యాజ్ పర్ ద పాపులేషన్ బేసిస్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఎఫ్సి నుంచి మనకు వస్తుందో దానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఈక్వల్గా ఫండ్స్ను ఇఫ్ ఏ Gram Panchayati, as per the population, they are getting 2 lakhs from Central Finance Commission. We add another 2 lakhs from state and 4 lakhs in the first week of, like the employees to salaries istamo, first week we release it to Gram Panchayati. Delhi eppudaina rani, it may come after 6 months, but state is ensure to send to see that the funds flow is there every month. Atla mem palle pragati funds kuda ichcham. But there are small Gram Panchayats. Like 500 population, 400 population. వాళ్ళకు కూడా బ్యాంక్ లోన్ టైప్ చేసి ట్రాక్టర్ కొని స్లోగా మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకున్నాం. సో ఒక ఫండ్స్ ఫ్లో ఒకటి ఎన్షూర్ చేసినాం, ఎవ్రీ పంచాయతీకి పంచాయత్ సెక్రటరీని ఎన్షూర్ చేసినాం, రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ ఇచ్చినాం, అండ్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ బిల్డ్ ఇట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year ఇన్ అ వార్ ఫుటింగ్ మ్యానర్. అది జరగడం వల్ల ఎంత ఇంపాక్ట్ వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పాలి.